మీకు తెలుసా? పూరి జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు చెక్కతో తయారైన విగ్రహ రూపంలో ఉంటారు. అయితే ఒకరోజు ఆలయంలో సేవ చేస్తున్న ఒక పూజారిపై అందరూ కూడా తీవ్రమైన ఆరోపణ చేశారు. అదేంటంటే అతను జగన్నాథ స్వామి విగ్రహానికి కృత్రిమ జుట్టు అమర్చాడని విమర్శించారు. కానీ పూజారి ఇది చేయలేదు. కొంతమంది అయితే చక్ర విగ్రహానికి నిజమైన జుట్టు ఎలా ఉంటుంది అని అపహాస్యం కూడా చేశారు. ఆ జుట్టును పరీక్షించడానికి కొందరు అధికారులైతే ఆ జుట్టును లాగేందుకు కూడా ప్రయత్నించారు. అప్పుడేం జరిగిందంటే జుట్టు పీకిన చోట రక్తం కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది కేవలం చెక్క విగ్రహం కాదు, నిజమైన దైవం అని గ్రహించారు. ఈ సంఘటన తర్వాత భక్తుల నమ్మకం మరింత బలపడింది. జగన్నాథుడు కేవలం విగ్రహం కాదు, భక్తుల కోసం జీవించి రక్షించే కరుణామయుడని అందరూ గ్రహించారు. తన పూజారిపై వచ్చిన అపవాదును తట్టుకోలేక స్వయంగా జగన్నాథుడే ఈ అద్భుతం చేసి నిజాన్ని వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీటీ యువర్స్ ఛానల్.